నమస్తే అండి. నా పేరు డాక్టర్ సాయి దీపక్. నేను సిటీ న్యూరో సెంటర్ బంజారా హిల్స్లో పార్కిన్సన్స్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్స్ క్లినిక్ డైరెక్టర్. ఈరోజు నేను పార్కిన్సన్స్ ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, పార్కిన్సన్స్లో ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి, దీని గురించి కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేస్తాను. సో పార్కిన్సన్స్ అనే జబ్బులో మెయిన్గా సిమ్టమ్ ఏమి అంటే పార్కిన్సోనిజం అంటాం అనమాట. పార్కిన్సోనిజం అనేది ఒక సిండ్రోమ్. అంటే దీంట్లో 4 మెయిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫస్ట్ వచ్చేసి వణుకు, రెండోది స్లోనెస్ అంటే నిదానంగా అయిపోవడము, మూడోది వచ్చేసి స్టిఫ్నెస్ అంటే ఈ మజిల్స్ ఏవైతే కండరాలు ఉంటాయో అవి టైట్గా స్టిఫ్గా అయిపోవడము, నాలుగోది వచ్చేసి పోస్టరల్ ఇన్స్టెబిలిటీ ఆర్ ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే నిల్చున్నప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ సడన్గా కింద పడే తత్వం రావడం. దీన్ని ఈ 4 పాయింట్స్ని కలిపేసి ఈ పార్కిన్సోనిజం అనే సిండ్రోమ్ మనము చూస్తూ ఉంటాం అనమాట. సో నా దగ్గరికి చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు, ఎస్పెషలీ పెద్దవాళ్ళు 50, 60, 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ 4 సిమ్టమ్స్లో 2-3 సిమ్టమ్స్ చాలామందికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వణుకుతో వస్తారు, లేకపోతే బ్యాలెన్స్ అవుట్ అవుతుందని వస్తారు, లేకపోతే స్లో అయిపోయినామని వస్తారు. సో ఇట్లా మన దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇట్లా వచ్చినప్పుడు మెయిన్గా మనం ఏం చేస్తాము అంటే ఈ ప్రాబ్లమ్స్కి, ఈ సిమ్టమ్స్కి కారణం ఏంటి అని చెప్పేసి మనము ఇవాల్యుయేట్ చేస్తాము. సో ఈ పార్కిన్సోనిజం ఈ 4 సిమ్టమ్స్లో ఏవైతే వస్తూ ఉంటారో ఇవి మెయిన్గా మనం 2 గ్రూప్స్లోకి డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ గ్రూప్ వచ్చేసి పార్కిన్సన్ డిజీజ్ ఆర్ పీడీ అనేసి అంటాం అనమాట. సెకండ్ గ్రూప్ వచ్చేసి ఏటిపికల్ పార్కిన్సన్స్. సో ఏటిపికల్ పార్కిన్సన్స్లో ఏముంటుంది అంటే ఆల్మోస్ట్ 8-9 రకాల జబ్బులు దాంట్లో ఉంటాయన్నమాట. దాన్ని ఏటిపికల్ పార్కిన్సన్స్ అంటాం. అయితే తేడా ఏమి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో మాట్లాడుతూ ఉన్నాం, లేకపోతే కొంతమంది ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తారు, కొంతమంది హిందీలో కమ్యూనికేట్ చేస్తారు. సో ఇట్లా మనం లాంగ్వేజెస్తో ఎట్లయితే మాట్లాడతామో బ్రెయిన్లో ఉండే నరాలు కూడా దానికి కెమికల్స్ ద్వారా ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. సో కొన్ని రకాల కెమికల్స్ మనం చూసినామంటే ఒకటి డోపమిన్ అని ఉంటుంది, ఇంకోటి సెరటోనిన్ అని ఉంటుంది, ఇంకొకటి అసిటైల్ కోలిన్ అని ఉంటుంది, ఇట్లా ఇంకోటి నారెపినెఫ్రిన్ అని, నారడ్రినలిన్ అని ఉంటుంది. సో ఇట్లా చాలా రకాల బ్రెయిన్లో కెమికల్స్ నడుస్తూ ఉంటాయి. అండ్ ఈ కెమికల్స్ ద్వారా బ్రెయిన్లో నరాలు ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. మనం ఫస్ట్ గ్రూప్లో చూసినామంటే మెయిన్గా ప్రిడామినెంట్గా ఈ డోపమిన్ అనే కెమికల్ తక్కువ అవ్వడం వల్ల పార్కిన్సన్స్ జబ్బు అనేది, పార్కిన్సన్స్ డిజీజ్ పీడీ అనేది వస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో డోపమిన్ తయారు చేసే నరాలు ఏవైతే ఉంటాయో అవి క్రమేణా క్షీణిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ నరాలు తగ్గుతూ పోతాయి. దీంతో పాటు సిమ్టమ్స్ పెరుగుతూ పోతాయి. అయితే ఏమి అంటే ప్రధానంగా డోపమిన్ ఒక్కటే తక్కువ అవుతుంది కాబట్టి పీడీ ఫస్ట్ గ్రూప్లో పార్కిన్సన్ డిజీజ్లో మనం డోపమిన్ సప్లిమెంట్ చేస్తే, అంటే లీవోడోపా అనేది మెడిసిన్ ఒకటి ఉంటుంది. సో ఈ లీవోడోపా అనేది డోపమిన్ సప్లిమెంట్ అనమాట. సో డోపమిన్ సప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది అంటే సిమ్టమ్స్ చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. కొంతమందికి అయితే ఇనిషియల్ స్టేజెస్లో 5-6 గంటల వరకు కంప్లీట్ నార్మల్ ఉంటారు. ఆల్మోస్ట్ 80-90% వరకు ఇంప్రూవ్మెంట్ మనం చూస్తూ ఉంటాం. సో ఇంత డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ మనం చూస్తూ ఉంటాం అనమాట. అదే సెకండ్ గ్రూప్లో మనం చూసినాం అనుకోండి, ఏటిపికల్ పార్కిన్సన్స్లో డోపమిన్తో పాటు వేరే కెమికల్స్ కూడా డౌన్ అవ్వడం వల్ల డోపమిన్ రెస్పాన్స్ అంత మంచిగా ఉండదు. టాబ్లెట్ లీవోడోపా మనం ఇచ్చినా కానీ ఇంప్రూవ్మెంట్ పెద్దగా ఉండదు, ఒక 10-20-30% కూడా ఉండదు ఇంప్రూవ్మెంట్. సో ఇట్లా మెయిన్ డిఫరెన్స్ ఈ 2 గ్రూప్స్లో ఏమి అంటే ఫస్ట్ గ్రూప్లో లీవోడోపా సప్లిమెంటేషన్ టాబ్లెట్ బాగా పనిచేస్తుంది, సెకండ్ గ్రూప్లో పెద్దగా పనిచేయదు. ఇంకో విషయం ఏమి అంటే స్కాన్ మనం చేసి చూసినాం అనుకోండి, ఎంఆర్ఐ స్కాన్ మనం బ్రెయిన్ చూసినామంటే ఫస్ట్ గ్రూప్లో ఆల్మోస్ట్ నార్మల్ ఉంటుంది, పీడీ పార్కిన్సన్స్లో నార్మల్ ఉంటుంది ఆల్మోస్ట్. సెకండ్ గ్రూప్లో మనం చూసినామంటే కొన్ని తేడాలు ఉంటాయి. కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో బ్రెయిన్లో ఈ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్ వాల్యూమ్ అది కరిగిపోయి ఉంటుంది అనమాట. సో ఇట్లా మనం స్కాన్ చేస్తే కూడా మనకి తేడాలు తెలుస్తాయి, ఫస్ట్ గ్రూప్లో పేషెంటా లేకపోతే సెకండ్ గ్రూప్లో ఏటిపికల్ పార్కిన్సన్సా, ఇట్లా మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా పార్కిన్సన్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం తేల్చాల్సింది ఏంటి అంటే ఫస్ట్ గ్రూప్ పీడీ ప్రాబ్లమా లేకపోతే సెకండ్ గ్రూప్ ఏటిపికల్ పార్కిన్సన్స్ ప్రాబ్లమా అని చెప్పేసి. ఎందుకంటే మేనేజ్మెంట్ వైజ్ కూడా చాలా తేడాలు ఉంటాయి. ఫస్ట్ గ్రూప్ నేను చెప్పిన టాబ్లెట్లు పనిచేస్తాయి, లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ఎస్పెషలీ ఒక 5 లేకపోతే 10 సంవత్సరాల తర్వాత టాబ్లెట్లు చాలా ఎక్కువ అవసరం పడతాయి. నేను మీకు చెప్పినాను ఆల్రెడీ, ఫస్ట్ గ్రూప్ పీడీలో ఏమవుతుంది క్రమేణా డోపమిన్ నరాలు డ్యామేజ్ అవుతా పోతాయి కాబట్టి ఈ టాబ్లెట్ ఏదైతే మనం ఇస్తూ ఉంటామో దాని డోస్ పెరుగుతూ పోతుంది.
ఒక పాయింట్లో ఎట్లుంటుంది అంటే టాబ్లెట్ జస్ట్ ఇనిషియల్గా 5 నుంచి 6 గంటలు పనిచేసేది జస్ట్ గంట 2 గంటలు కూడా పనిచేయడం మొదలవుతుంది. ఓన్లీ 1 or 2 అవర్సే పనిచేస్తుంది. సో రోజుకి 10 టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది కొంతమంది. సో ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే మరీ ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని చేసి డిబిఎస్ అని చెప్పేసి సర్జరీ ఉంటుంది. ఇది ఫస్ట్ గ్రూప్లో మాత్రమే పనిచేస్తుంది. పార్కిన్సన్ డిజీజ్ మాత్రమే పనిచేస్తుంది డిబిఎస్. సెకండ్ గ్రూప్లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పనిచేయదు. సో ఇట్లాంటి మేనేజ్మెంట్ వైజ్ కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఈ గ్రూప్ ఏదైతే జబ్బు గ్రూప్ ఏదో దాన్ని బట్టి మనం చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. కొన్ని నేను మీకు చెప్పిన ఈ ఏటిపికల్ పార్కిన్సన్ సెకండ్ గ్రూప్లో ఆల్మోస్ట్ 8-9 రకాల జబ్బులు ఉంటాయని చెప్పేసి. సో దాంట్లో కొన్ని జబ్బులు ఎట్లా అంటే వేరే సర్జరీలు కూడా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏమవుతుందంటే ఈ పార్కిన్సన్ సిమ్టమ్సే ఉంటాయి, కానీ బ్రెయిన్లో నీరు ఎక్కువ పేరుకొని దాన్ని ఎన్పిహెచ్ అంటాం, అంటే నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇట్లా ఏమైనా నీరు పేరుకోవడం వల్ల ఇట్లా అయినా కానీ అది పార్కిన్సన్ సిమ్టమ్సే ఉంటాయి, కానీ అది సెకండ్ గ్రూప్, ఫస్ట్ గ్రూప్ కాదు, పార్కిన్సన్ డిసీజ్ కాదు, అది ఎన్పిహెచ్ అని చెప్పేసి ఏటిపికల్ సెకండ్ గ్రూప్లోకి వస్తారు అనమాట. సో ఇలాంటి వాళ్ళకి వీపీ షంట్ అని చెప్పేసి వేరే సర్జరీ ఉంటుంది. సో ఇట్లా ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా అని చెప్పేసి కూడా మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఈ ఇవాల్యుయేషన్ వల్ల మనకి తెలుస్తుంది. అండ్ దేర్ఫోర్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సిమ్టమ్స్ని బట్టి ఏ ప్రాబ్లం వల్ల ఈ పార్కిన్సన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సిమ్టమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి మనం పసిగట్టినామంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ మనం చేయగలుగుతాము అండ్ పేషెంట్ విల్ ఫీల్ బెటర్.